హలో గైస్, ODMT డిజిటల్ మార్కెటింగ్ SEO ట్యుటోరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ SEO ఎందుకు నేర్చుకోవాలి? ప్రతి వెబ్సైట్ ఓనర్ గూగుల్లో సర్చ్ చేసినప్పుడు ఆయన టాప్లో వస్తేనే ఆయనకు బిజినెస్ వస్తుంది. దాన్నే SEO అంటారు, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మన వెబ్సైట్ని సర్చ్ ఇంజిన్కి టాప్లో వచ్చేటట్టు ఆప్టిమైజ్ చేయడమే SEO అనమాట. ఓకే, డెఫినెట్గా ఇది మంచి బిజినెస్ ఇస్తుంది అనమాట. కాబట్టి చాలామంది బిజినెస్ ఓనర్స్ SEO తెలిసిన క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటారు, జాబ్స్లో కావచ్చు, ఫ్రీలాన్సింగ్ కావచ్చు. కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ గుడ్ స్కిల్. అండ్ చాలామందికి డిజిటల్ మార్కెటింగ్లో జాబ్స్ వచ్చేది SEO పైనే అనమాట. ఓకే, అది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, ఫ్రీలాన్సింగ్ కూడా కావచ్చు. ఎందుకంటే బిజినెస్ ఓనర్కి కాస్ట్ అనేది తగ్గించుకోవాలనుకుంటారు అనమాట. సో SEO ఈజ్ ఆర్గానిక్ వే కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ మనీ ఆన్ యాడ్స్ వాళ్ళు ఆర్గానిక్ వైపు మొగ్గు చూపుతారనమాట. దీనికి సంబంధించిన నేను కంప్లీట్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి. అసలు SEO అంటే ఏంటి, ఆన్ పేజ్ అంటే ఏంటి, ఆఫ్ పేజ్ అంటే ఏంటి, టెక్నికల్ SEO అంటే ఏంటి. ఓకే, అండ్ చాలామందికి క్వశ్చన్ వస్తుండొచ్చు, ఇప్పుడు AI వచ్చిన తర్వాత పీపుల్ AI మోడ్ వాడుతుండొచ్చు, తర్వాత చాట్ జీపీటీకి వెళ్తుండొచ్చు. ఎన్ని వచ్చినా SEO ఇస్ అ బ్యాక్ బోన్. ఇప్పుడు GEO అంటున్నారు, జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే చాట్ జీపీటీలో మీరు క్వశ్చన్ కొట్టినప్పుడు ఆన్సర్ వస్తుంది కదా, దాని బేస్ మెయిన్ SEO అండి. మీరు చెక్ చేయండి, ఏదైనా ఒక కీవర్డ్ సర్చ్ చేసినప్పుడు దానికి సంబంధించి గూగుల్లో టాప్ 10లో ఉన్న రిజల్ట్సే మళ్ళీ ఇక్కడ చాట్ జీపీటీలో వస్తుంది అనమాట. అంటే నువ్వు ఇండైరెక్ట్గా వెబ్సైట్కి SEO చేయాల్సిందే. సో ఈ చాట్ జీపీటీ వల్ల ఇండియాలో అంత ఎఫెక్ట్ లేదు. ఫారెన్లో ఆల్రెడీ 50% ఆఫ్ ద పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ గూగుల్ వాళ్ళు చాట్ జీపీటీని వాడుతున్నారు. ఇండియాలో ఇంకా టైం పడుతుంది. సరే, ఇండియాలో టైం బట్టి మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయినా కూడా SEO ఇస్ ఎ బ్యాక్ బోన్. వన్ స్కిల్ ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ ఇట్. దీని ద్వారా మీరు చాట్ జీపీటీలో కూడా టాప్లో ఏ విధంగా రావాలని నేర్చుకుంటారు అనమాట. ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే, మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేశారనుకోండి, యూ వాంట్ టు మేక్ మనీ ఫ్రమ్ బ్లాగింగ్కి కూడా SEO ఇస్ ఎ బ్యాక్ బోన్. ఎందుకంటే జనాలు సర్చ్ చేసే కీవర్డ్స్కి మీరు టాప్లో వస్తే ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది. యూట్యూబ్ ఛానల్, చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, బట్ టైటిల్స్, డిస్క్రిప్షన్స్ ఇవి ఎలా పెట్టాలో తెలియదు అనమాట. సో మీరు SEO ప్రాపర్గా నేర్చుకుంటే డెఫినెట్గా మీ వ్యూస్ పెరుగుతుంది, మీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఫైనల్గా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ సంపాదించాలన్నా కూడా SEO ఈజ్ వన్ వే టు అట్రాక్ట్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్. ఓకేనా? సో SEO ఈజ్ నాట్ కప్ ఆఫ్ టీ ఫర్ ఎవ్రీబడి అండి. ఎందుకంటే ఇందులో హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, లాజిక్ అర్థం చేసుకోవాలి, కీవర్డ్స్ని ఎట్లా రీసెర్చ్ చేయాలి. ఇట్స్ ఆల్ అబౌట్ కీవర్డ్స్. ఎన్ని కీవర్డ్స్ రీసెర్చ్ చేస్తున్నాము, ఆ కీవర్డ్స్ని ఎక్కడెక్కడ పెడుతున్నాము, ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాము. గూగుల్ మనల్ని పెనాల్టీ చేయొద్దు మళ్ళీ. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, దే ట్రై టు ఫూల్ ద గూగుల్, బట్ గూగుల్ ఈజ్ వెరీ స్మార్ట్. ఓకే, కాబట్టి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఫాలో చేస్తూ మనం టాప్ రావడం అనేది ఒక స్కిల్. దాట్ స్కిల్ ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్. నేను చేసింది కంప్లీట్గా వీడియోలో పెట్టాను, డిస్క్రిప్షన్లో ఉంది, వాచ్ చేయండి. అగైన్ వీడియో చూస్తే రాదు, కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఒక వెబ్సైట్ తీసుకొని కొన్ని బ్లాగ్స్ రాసి, ఆ బ్లాగ్స్ కీవర్డ్ రీసెర్చ్ చేసి గూగుల్కి సబ్మిట్ చేయండి. ఒకవేళ మీరు టాప్ 10లో వచ్చారనుకో, ఆనందం వేరే అనమాట. మోస్ట్ ఆఫ్ మై స్టూడెంట్స్ ది కాలేజ్ 11-12కి కాల్ చేస్తారు, సార్ బ్లాగ్ టాప్లో వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఆనందం అనమాట, వెన్ ఇట్ ఈస్ కమింగ్ ఆన్ టాప్. డిజిటల్ మార్కెటింగ్లో SEO రోల్ ఏముంటుందంటే, కంపెనీకి వర్క్ చేస్తున్నప్పుడు ఆ వెబ్సైట్ని ఆ పర్టికులర్ కీవర్డ్స్కి టాప్లో పెట్టాలి. దానికి కానీ వాళ్ళు డబ్బులు ఇస్తారు అనమాట. సో జాబ్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, మీ ఓన్ బిజినెస్ కూడా వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు సెల్ఫ్ లెర్నర్ అయ్యి డిసిప్లిన్గా వీడియో వాచ్ చేసి మీరు ప్రాక్టీస్ చేస్తే దిస్ వీడియో ఈజ్ ఎనఫ్ అండి. యూ డోంట్ నీడ్ టు జాయిన్ ఎనీ కోర్స్. కానీ నేను అంత సెల్ఫ్ లెర్నర్ కాదు సార్, అంతసేపు కూర్చోలేను, నాకు ఒక మెంటర్షిప్ కావాలంటే మాత్రం యూ కెన్ జాయిన్ ODMT కోర్స్. ODMT.inకి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి, లేదంటే మా వాట్సాప్ నెంబర్ ఇస్తాం, మెసేజ్ చేయండి, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. కోర్స్ జాయిన్ కాండి, మీకు ట్రైనర్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ రేపు పొద్దున మీకు క్లయింట్ వస్తే, ప్రాబ్లమ్ వస్తే కూడా దే విల్ బీ హెల్పింగ్ యూ అన్నమాట. సో ఇఫ్ యూ ఆర్ సెల్ఫ్ లెర్నర్, నో ప్రాబ్లమ్, బట్ ఇఫ్ యూ వాంట్ అవర్ గైడెన్స్, జాయిన్ అవర్ కోర్స్. ఎవ్రీ డే 8 PM డెమో ఉంటుంది. ఆ డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే డెసిషన్ తీసుకోండి. ఓవరాల్గా SEO ఈజ్ వెరీ ఇంపార్టెంట్. SEO ఈజ్ నాట్ అట్ ఆల్ డెడ్. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత కూడా ఇండియాలో అయితే ఇంకా అంత ఇంపాక్ట్ కాలే, ఫ్యూచర్లో అవుతుండొచ్చు. అయినా కూడా SEO ఈజ్ ఎ బ్యాక్ బోన్ ఫర్ ఎవ్రీథింగ్. GEO కావచ్చు, AEO కావచ్చు, దేనికైనా SEO బ్యాక్ బోనే. కాబట్టి నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్.